Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is matrix multiplication. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, ఇక మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఏం ఇవ్వాలి? 2 మ్యాట్రిక్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, ఏ అనే మ్యాట్రిక్స్. ఇది ఏ అనే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మనం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇది ఏ అనే మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్కి నెంబర్ ఆఫ్ రోస్ and then number of columns. So 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అని తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ 4, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. సో ఏ మ్యాట్రిక్స్కి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 4, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి 4. నెక్స్ట్ ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. బి అనే మ్యాట్రిక్స్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. So B matrix की number of rows 0 1 2 3 మొత్తం టోటల్గా 4 rows. నెక్స్ట్ వన్ ఈజ్ కాలమ్స్. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? 4/5. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవ్వాలంటే ఇక్కడ రూల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ columns of first matrix should be equal to the number of columns of first matrix should be equal to the number of rows of second matrix. ఇక్కడ 4 4 అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం యూజర్ నుంచి ఏమేమి స్కాన్ చేద్దాం అంటే R1 C1. ఇక్కడ R1 అని తీసుకుంటున్నాం, ఇది C1, ఇది R2, ఇది C2. సో ఫస్ట్ యూజర్ నుంచి నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది స్కాన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సో మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ మెయిన్. ఇక్కడ ఇంట్ R1 C1 R2 C2.
CLR SCR, clear the screen. So printf /n/n/n, enter rows of first matrix. So scanf %d comma address of R1, then printf /n, enter columns of first matrix. So scanf %d comma address of C1. Next second matrix యొక్క rows columns /n, enter rows of second matrix. So scanf %d comma address of R2, then printf /n, enter columns of second matrix. So scanf %d comma address of C2. ఓకే, ఫస్ట్ ఇక మనం ఏం చెక్ చేయాలంటే number of columns of first matrix and number of rows of second matrix should be ఈక్వల్ గా ఉండాలి. ఈ రెండు ఈక్వల్ గా ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. ఫస్ట్ ఆ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ C1 వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు R2 అంటే దట్ మీనింగ్ ఏంటంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో printf మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేద్దాం. సో కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ C1 is not equal to R2, then printf matrix multiplication not possible అని వచ్చేసి go to end అని ఇస్తున్నాను. సో కంట్రోల్ అనేది ఎండ్కి వచ్చేస్తుంది, ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. సార్ చూడండి ఇంతవరకు వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. Alt F9, ఎస్ కంట్రోల్ F9. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ 4, కాలమ్స్ 5, బట్ నేను ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ 4 అని ఇస్తున్నాను. నెక్స్ట్ 5. సో 5 నాట్ ఈక్వల్ టు 4, ఎస్ కండిషన్ 2 కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. Alt F5. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని మెసేజ్ వచ్చి గో టు ఎండ్ అని ఇచ్చాం కదా. సో స్టేట్మెంట్ గో టు ఎండ్ అంటే ఎండ్ అనేది ఉన్న లేబుల్ దగ్గరికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఈ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే దిస్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, అప్పుడు కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ ఏం చేయాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ అనేది కావాలి. ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈ రెండు డిక్లేర్ చేసి ఎలిమెంట్స్ అనేవి స్కాన్ చేయాలి. ఓకే
సో ఎలిమెంట్ స్కాన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇంట్ ఏ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, బి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, అవి స్కాన్ చేయాలి యూజర్ నుంచి. సో printf /n enter first matrix elements. ఇక్కడ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా, సో 0 కాబట్టి ఇక్కడ ఆర్సి అని 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఆఫ్ టైప్ ఇంటీజర్. ఇవి రోస్ కోసం, ఇది నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దాన్ r1, r ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలం ఫర్ c ఈజ్ ఈక్వల్ టు 0, c లెస్ దాన్ c1, c ప్లస్ ప్లస్. ఇక్కడ మెసేజ్ ఇద్దాం ఒక యూజర్కి, printf ఎంటర్ ఫస్ట్ రో అని. సో printf ఎంటర్ %d రో అని ఇస్తున్నాను. సో రోలో ఆర్లో స్టార్టింగ్ 0 ఉంటుంది కాబట్టి r ప్లస్ 1 అని ఇచ్చాను. ఎంటర్ ఫస్ట్ రో అనే ఫస్ట్ టైం ఎంటర్ ఫస్ట్ రో, సెకండ్ టైం ఎంటర్ సెకండ్ రో, థర్డ్ టైం ఎంటర్ థర్డ్ రో, అలా మెసేజ్ వస్తుంది. ఇక్కడ printf సో ఎంటర్ %d కాలం అని ఇస్తున్నాను. ఇక్కడ c+1. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ సో ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయ్యేటప్పుడు సి వాల్యూ 1 అవుతుంది. సి వాల్యూ 0 కదా, ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, అలా వస్తుంది. సో scanf %d కామా అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఇది ఏ అని ఇచ్చాం కదా, ఏ ఆఫ్ రో కామా కాలం. అంటే ఈ కోడ్ అనేది ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. ఫస్ట్ రో ఆర్ వాల్యూ, ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఫస్ట్ టైం మనకి 0 0, సెకండ్ టైం 0 1, 0 2, 0 3, 0 4. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ లూప్ బయటకు వస్తుంది. మళ్ళీ ఫస్ట్ ఆర్ వాల్యూ 1 అవుతుంది. సో 1 0, 1 1, 1 2, 1 3, 1 4. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, ఈ లూప్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 0, అలా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ కూడా సేమ్. సో కాపీ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ ఇన్సర్ట్, షిఫ్ట్ ఇన్సర్ట్, ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్. Second matrix elements r for r is equal to r2, c2. b అని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది స్కాన్ చేస్తాం.
ఇది సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క స్కాన్ చేస్తాం, అంటే ఎలిమెంట్స్ అనేవి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ రోని తీసుకుని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే ఎలా చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి 1 into 1, ఫస్ట్ ఎలిమెంట్ 1 into 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2ని తీసుకుని 1తో మల్టిప్లై చేయాలి, ప్లస్ 2 into 1. ఫస్ట్ ఎలిమెంట్ ఈ 1 అని ఈ 1తో మల్టిప్లై చేయాలి, 1 into 1 ప్లస్ సెకండ్ 2ని 1తో 2. ఈ ఫస్ట్ రోని కాలంతో ఈచ్ ఎలిమెంట్ ఫస్ట్ 1 1, 2 into 1, 3 into 1, 4 into 1 అవన్నీ యాడ్ చేయాలి. అంటే 2 into 1 ప్లస్ నెక్స్ట్ 3 into 1 ప్లస్ 4 into 1, 4 into 1. ఓకే, వీటి యొక్క సమ్ ఎంత వస్తుంది మనకి వాల్యూ 1 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 వాల్యూ ఎంత వస్తుంది మనకి 3 ప్లస్ 3 6 ప్లస్ 10 వస్తుంది. అది ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఈ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో, సో 1 into 1 ఆ వాల్యూ సెకండ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ 10. నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ రో నెక్స్ట్ కాలం రిజల్ట్ ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ రో నెక్స్ట్ కాలం రిజల్ట్ ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ రోని తీసుకుని ఫస్ట్ కాలంతో వాల్యూ ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలంతో, నెక్స్ట్ దిస్ వన్ రిజల్ట్ ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, రిజల్ట్ ఎక్కడికి వస్తుంది. దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, రిజల్ట్ ఎక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ నెక్స్ట్ రోని మళ్ళీ ఫస్ట్ కాలంతో, ఈ ఫస్ట్ కాలంతో రిజల్ట్ ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, రిజల్ట్ ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ రోని మళ్ళీ ఫస్ట్ కాలం నెక్స్ట్ సెకండ్ కాలంతో 1 2 3 4 5. అంటే ఈ వచ్చే మ్యాట్రిక్స్ అనేది అంటే ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది నెంబర్ ఆఫ్ రోస్. ఒకసారి చూడండి 1 2 3 4 నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతాయి 4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏమవుతాయి 1 2 3 4 5. అంటే మనకి వచ్చే రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ మన బి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది మన రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి వచ్చే రిజల్టెంట్ యొక్క మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ R1, ఈ రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి బి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే C2. అంటే మనకి రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్, ఓకే, ఈ నెంబర్ ఆఫ్ రోస్ 4, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి 5. అది ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే ఈ 10 ఫస్ట్ ఎలిమెంట్ చూడండి ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఇదేంటి 0 0, ఇది ఏ మ్యాట్రిక్స్ యొక్క 0 0. ఇంటూ ఈ 1 అనేది ఏంటి బి మ్యాట్రిక్స్ యొక్క 0 0, బి మ్యాట్రిక్స్ యొక్క 0 0 ప్లస్ ఈ 2 అనేది ఏంటి 2 అనేది ఏ మ్యాట్రిక్స్ యొక్క
నెంబర్ ఆఫ్ రో కాలం 1 ఇంటూ బి మ్యాట్రిక్స్ యొక్క ఈ 2ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, ఈ 1తో. ఈ 1 అనేది ఏంటి, బి మ్యాట్రిక్స్ యొక్క 1, బి మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ రోస్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 0. ప్లస్ నెక్స్ట్ 3 అనేది ఏంటి, ఈ 3 అనేది ఏ మ్యాట్రిక్స్ యొక్క 1 3 ఇంటూ ఈ 1 అనేది ఏంటి, బి మ్యాట్రిక్స్ యొక్క 2 0. ఈ 3 అనేది ఏంటి, ఏ మ్యాట్రిక్స్ యొక్క 1 2. ఏ మ్యాట్రిక్స్ యొక్క 1 2 ఇంటూ 3ని 1తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ 1 అనేది ఏంటి, బి మ్యాట్రిక్స్ యొక్క సెకండ్ రో ఫస్ట్ 0 కాలం అంటే ఫస్ట్ కాలం ప్లస్ 4 ఇంటూ 1. 4 అనేది ఏంటి, ఏ మ్యాట్రిక్స్ యొక్క 4 అనే ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ రో దెన్ నెంబర్ ఆఫ్ కాలం 3 ఇంటూ ఈ 1 అనేది ఏంటి, 1 అనేది బి మ్యాట్రిక్స్ యొక్క 3 0. ఓకే, సో చూడండి, అంటే ఇన్ని టైమ్స్ మనకి ఇక్కడ ఎడిషన్ అనేది ఎన్ని టైమ్స్ జరుగుతుంది, ఒకసారి చూడండి, ఇక్కడ ఎడిషన్ అనేది ఎన్ని టైమ్స్ జరుగుతుంది, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. అంటే ఎడిషన్ అనేది ఎన్ని టైమ్స్ జరుగుతుందంటే ఈ 4/4 మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే C1 R2 బోత్ షుడ్ బి సేమ్ గా ఉండాలి. ఆ C1 ఆర్ R1 ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో ఈ ఎడిషన్ అనేది కూడా అన్ని టైమ్స్ జరుగుతుంది. అంటే మనకి రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. ఈ రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అనేవి బి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, అయితే ఈ ఇన్నర్ మోస్ట్ లూప్ అంటే దీనికి లూప్ ఎలా రాయాలంటే, దీని కోడింగ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇది రిజల్ట్ మ్యాట్రిక్స్. ఈ రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ రోస్, ఈ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 0 1 2 3 నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 0 1 2 3 4. అంటే ఈ రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి బి మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ అవ్వాలి. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్, ఈ ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ యొక్క రిజల్ట్ అంటే మనకి ఇక్కడ 1 into 2 plus 1 into 1. సో ఈ రిజల్ట్ రాస్తున్నాను, 1 into 1 plus 2 into 1 plus 3 into 1 plus 4 into 1.
ఇక్కడ రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ రోస్, రిజల్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది 0 1 2 3. సో నెంబర్ ఆఫ్ రోస్ 4, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5. ఇది 0 1 2 3 4. అదే ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈ రిజల్ట్ అన్నమాట. ఓకే ఓకే అండ్ ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ రోస్ రాయాలంటే దీని కోడింగ్ లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఫస్ట్ r is equal to ఫర్ r is equal to 0, r less than r1, r plus plus. First row. Next column. C is equal to 0, C less than number of rows of first matrix, columns के number of columns of second matrix, C to C plus plus. Okay, ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ లూప్ క్లోజ్, ఈ లూప్ క్లోజ్. This for number of rows, outer loop for number of rows, inner loop for number of columns. ఇప్పుడు మనం ఈ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకొక లూప్ రాయాలి. చూడండి ఇక్కడ ఈ 0 ఇది 0, ఈ 0 1 1, 2 2 3 3. అంటే ఫస్ట్ మనకి ఈ ఇన్నర్ మోస్ట్ లూప్ లో ఫర్ t is equal to 0, t less than ఎన్ని టైమ్స్ ఎడిషన్ జరగాలి, t ప్లస్ ప్లస్. ఇది ఒకసారి చూడండి, మనకి స్టార్టింగ్ ఇనిషియల్ గా ఒక రిజల్ట్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇనిషియల్ గా వాల్యూస్ ఏముంటాయి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. బట్ మనకి ఇందులోకి ఫస్ట్ వాల్యూ 0 రావాలి. సమ్ చేయాలంటే ఇప్పుడు ఇవన్నింటి సమ్ చేయాలి కదా, ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఒక వేరియబుల్కి యాడ్ చేయాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకొక వేరియబుల్, ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఈ రిజల్ట్ మ్యాట్రిక్స్ ఇంకొకటి తీసుకోవాలి, సి అనేది తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 10 10 అని ఒక రిజల్ట్ మ్యాట్రిక్స్ అనేది డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసిన ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవ్వాలి. అంటే ఫస్ట్ మనం ఏమేమి మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క రోని బి మ్యాట్రిక్స్ యొక్క కాలంతో మల్టిప్లై చేస్తుంది. ఏ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ని, ఫస్ట్ రోని బి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్తో మల్టిప్లై చేయాలి మనం. సో ఏ మ్యాట్రిక్స్ యొక్క చూడండి, దీన్ని బట్టి మనం ఈ కోడ్ రాస్తాం. ఏ మ్యాట్రిక్స్ని ఇంటూ బి మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తాం. ఓకే, రో కాలం అన్నమాట. సో ఏ మ్యాట్రిక్స్ యొక్క రో ఫస్ట్ ఇక్కడ రో, బి మ్యాట్రిక్స్ యొక్క కాలం. ఏ మ్యాట్రిక్స్లో రో, బి మ్యాట్రిక్స్లో కాలం. ఒకసారి ఫస్ట్ మనకి ఇక్కడ 0, అందుకే కాలం ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ కాలం ఈ లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు మనకి టీ చూడండి, ఇక్కడ టీ వాల్యూ, ఇక్కడ ఈ టీ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఎడిషన్ అనేది ఇక్కడ మనకి ఎన్నిసార్లు జరుగుతుంది, ఇక్కడ ఈ ఎడిషన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది, 1 2 3 4. అంటే ఇక్కడ మనకి C1 కానీ R2 కానీ, అంటే ఇక్కడ C1 కానీ రాయొచ్చు, లేకపోతే R2 అయినా రాయొచ్చు. అయితే ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయ్యేటప్పుడు టీ వాల్యూ ఎంత, 0 0. ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయ్యేటప్పుడు టీ వాల్యూ ఎంత, 1 1. సో చూడండి, ఫస్ట్ టైం 0 0, సెకండ్ టైం 1 1, థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు 2 2, నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు 3 3. నెక్స్ట్ టీ వాల్యూ 4 అవుతుంది, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్.
అంటే ఇక్కడ ఏం రాయాలంటే టీ, ఇక్కడ టీ. అంటే ఏ మ్యాట్రిక్స్ని ఫస్ట్ రోని బి మ్యాట్రిక్స్ యొక్క సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, అయితే ఇది వచ్చే రిజల్ట్ని సి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రో దెన్ నెంబర్ ఆఫ్ కాలంకి అసైన్ చేయాలి. ఇనిషియల్గా 0 తీసుకోవాలి. 0 తీసుకుని ఇవి మల్టిప్లై చేసిన దాన్ని దీనికి యాడ్ చేయాలి. సో సి మ్యాట్రిక్స్ యొక్క రో దెన్ కాలం is equal to C matrix యొక్క నెంబర్ ఆఫ్ రో దెన్ నెంబర్ ఆఫ్ కాలం ప్లస్. ఓకే రైట్. సో ఇన్నర్ మోస్ట్ లూప్, ఇది అవుటర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, outer loop for number of rows, inner loop for number of columns. ఈ ఇన్నర్ మోస్ట్ లూప్ ఇంకొక లూప్ రాసాం కదా, ఇది ఏంటంటే ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఈ 10 అనే సమ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఇది, థర్డ్ టైం ఇది, ఫోర్త్ టైం ఇది, ఫిఫ్త్ టైం ఇది. ఇప్పుడు ఈ కాలం అనేది కంప్లీట్ అయిపోయింది, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ 1, అప్పుడు మళ్ళీ 1 0 1 0 1 1 1 2 1 3 1 4. నెక్స్ట్ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 0 2 1 2 2 2 3 2 4. నెక్స్ట్ 3 0 3 1 3 2 3 3 3 4. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. అంటే ఇప్పుడు దీన్ని మనం కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే సి అనే రిజల్ట్ మ్యాట్రిక్స్ ఒకటి డిక్లేర్ చేయాలి. ఓకే, ఇన్నర్ మోస్ట్ లూప్ ఒకసారి చూడండి, లాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఇన్నర్ మోస్ట్ లూప్ ఎందుకంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ సమ్ కోసం. ఓకే, for r is equal to 0, r less than r1, r plus plus. The number of outer loop for number of rows, then this one for number of columns, c is equal to 0, c less than c2, c plus plus. The result matrix యొక్క number of rows, first matrix యొక్క number of rows r1, number of columns, second matrix యొక్క number of columns అంటే r2. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ మ్యాట్రిక్స్కి సి అనే మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇనిషియల్గా 0 తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇన్నర్ మోస్ట్ లూప్, ఈ లూప్ ఎందుకంటే ఎడిషన్, ఫస్ట్ టైం ఎడిషన్ జరగడానికి ఎన్నిసార్లు జరగాలి, ఎయిదర్ C1 ఆర్ R2 ఏదైనా రాయొచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కాబట్టి. ఇప్పుడు మనం ఏ రెండు మల్టిప్లై చేయాలి, ఏ మ్యాట్రిక్స్ యొక్క, ఇక్కడ సి మ్యాట్రిక్స్ కూడా క్యాపిటల్ సి తీసుకుంటున్నాను, ఏ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఇంటూ పి మ్యాట్రిక్స్ యొక్క కాలం, ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని సి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఎడిషన్ చేయాలి. ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ రిజల్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఇనిషియల్గా 0 తీసుకున్నాం. దీన్ని చూడండి, ఇది 0, ఫస్ట్ ఏ వాల్యూ ఏ చూడండి, ఇది 0 0 అంతా 0నే ఉంది, ఫస్ట్ 0 0.
ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది స్టార్టింగ్ వాల్యూ టీ వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ 0 0, నెక్స్ట్ టీ వాల్యూ 1 అయినప్పుడు 1 1, నెక్స్ట్ 2 అయినప్పుడు 2 2, నెక్స్ట్ 3 అయినప్పుడు 3 3. కాబట్టి ఇక్కడ టీ రాయాలి. ఇది ఏ 0 0, ఇది 0 1, ఇది 0 2 కదా, ఇది 0 3 0 3. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ ఇప్పుడు కూడా 0th, ఇది 0th రో, ఫస్ట్ 0th రో కాబట్టి 0 0 0 0. బి అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ టైం, ఇది కాలం. ఓకే సార్ చూడండి ఇక్కడ ఇది ఇన్నర్ మోస్ట్ లూప్ ఏంటంటే, ఈ ఇన్నర్ మోస్ట్ లూప్ ఏంటంటే ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 1 అంటే వాల్యూ 1 వస్తుంది, ఇందులోకి 1 అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది, అప్పుడు 1 plus 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 3 అంటే ఇందులోకి వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ ఈ లూప్ అనేది థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 3 వాల్యూ ఎంత వస్తుంది 3, సో 3 plus 3 6 అంటే ఇందులో వాల్యూ 6 వస్తుంది. నెక్స్ట్ ఈ లూప్ అనేది ఫోర్త్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 4, సో కాబట్టి ప్లస్ 4 వస్తుంది అంటే వాల్యూ ఎంత వస్తుంది 10. ఇందులోకి ఫస్ట్ ఎలిమెంట్ 10 వస్తుంది. అంతే 1 into 1 2 into 1 3 into 1 4 into 1. నెక్స్ట్ సెకండ్ టైం 1 into 2 1 into 2 2 into 2 3 into 2 4 into 2. నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అయినప్పుడు అంటే ఈ ఇన్నర్ లూప్ ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఇన్నర్ మోస్ట్ లూప్ ఎందుకంటే సమ్ క్యాల్కులేట్ అవడానికి. ఇది ఫస్ట్ టైం ఫస్ట్ సమ్, నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ సమ్ క్యాల్కులేట్ అవడానికి ఇన్నర్ మోస్ట్ లూప్ అనమాట. ఓకే ఒకసారి కోడ్ రన్ చేద్దాం. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది ఏ మ్యాట్రిక్స్లో ఉంటుంది, సి మ్యాట్రిక్స్లో ఉంటుంది. ఫస్ట్ అది ఒకసారి మనం డిక్లేర్ చేద్దాం, సి అనే మ్యాట్రిక్స్ కూడా. సి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. Control insert, shift insert. So number of rows of first matrix. So every time output అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf /n అని ఇస్తున్నాను. సో r1 c2 printf %d తో సమ్ స్పేస్ ఇస్తున్నా. ఇక్కడ సి మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే Alt F9 is t అనేది డిఫైన్ చేయలేదు.
comma t. Alt F9 is ఇక్కడ టీ కదా, టీ రాయలేదు, ఇది టీ, ఇది టీ. చూడండి ఇక్కడ ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు టీ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0 0 వస్తుంది, 0 0. అప్పుడు అది దీనికి ఈ స్టేట్మెంట్కి ఈక్వల్, ఈ స్టేట్మెంట్కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ టైం ఈ లూప్ అనేది సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు టీ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 1 వస్తుంది. అప్పుడు ఇది కంప్లీట్ అయినట్టు, ఈ సమ్ అయింది. నెక్స్ట్ ఈ లూప్ అనేది థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు టీ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 2 వస్తుంది. అప్పుడు ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ లూప్ అనేది ఫోర్త్ టైం రిపీట్ అయినప్పుడు ఇక్కడ 3 3 వస్తుంది. ఇది ఫస్ట్ రో, దెన్ కాలం, కాలం ఎప్పుడు 0నే ఉంటుంది, 0 ఉంటుంది, ఇది కూడా 0నే ఉంటుంది. రో 0నే ఉంటుంది, కాలం 0నే ఉంటుంది ఫస్ట్ టైం. అందుకే ఇక్కడ 0 0, రో 0 కాలం 0, రో 0 కాలం 0, రో 0 కాలం 0, రో 0 కాలం 0. నెక్స్ట్ సెకండ్ టైం కాలం ఇక్కడ వచ్చినప్పుడు రో 0 ఉంటుంది, కాలం 1 ఉంటుంది, రో 0 ఉంటుంది, కాలం 1 ఉంటుంది. బట్ ఇది మాత్రం 0 0 1 1 2 2 3 3. అప్పుడు మనకి సెకండ్ వాల్యూ వస్తుంది. ఈ ఇన్నర్ మోస్ట్ లూప్ ఎందుకంటే ఫర్ టు క్యాల్కులేటింగ్ ద సమ్. సో ఈ సమ్ క్యాల్కులేట్ చేసి వచ్చే రిజల్ట్ ఇది ఫస్ట్ టైం. అలా సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా లూప్ అనేది ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, Alt F9, yes, Control F9, center 4 4/5, 4/4 మ్యాట్రిక్స్ ఇద్దాం, 4/4. సెకండ్ మ్యాట్రిక్స్ 4/5 ఇద్దాం, అంటే వచ్చే రిజల్ట్ మ్యాట్రిక్స్ 4/5 వస్తుంది. ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం 1 2 3 4 అని ఇస్తున్నాను. నెక్స్ట్ 1 2 3 4 అని ఇచ్చి, 1 2 3 4 అని ఇచ్చి, 1 2 3 4 అని ఇచ్చి. ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ 1 2 3 4 5 అని ఇచ్చాను, 1 2 3 4 5 అని ఇచ్చి, 1 2 3 4 5 అని ఇచ్చి, 1 2 3 4 5 అని ఇచ్చి. Alt F5. చూడండి ఇది రిజల్ట్ మ్యాట్రిక్స్. మనం 10 ఇన్నర్ మోస్ట్ లో ఫస్ట్ 10 అనేది వస్తుంది, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, so this is matrix multiplication. So still you have any doubts, please refer once again. Thank you for watching.